నేను శేఖరాచారి నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా కూడా దేవి నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వరి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ శివాలయం నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఎంత భక్తి శ్రద్ధలతో, వేద మంత్రాలతో, చెక్క భజనలతో, కోలాటాలతో, బతుకమ్మ సంబరాలతో అమ్మవారిని శోభయాత్రగా వాసవి కన్యాకా పరమేశ్వరి ఆలయం తీసుకొచ్చినటువంటి సన్నివేశం ఎంతో కనుల పండుగ కనిపించింది. ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి రూపంలో అమ్మవారు కనిపించడంతో భక్తులంతా కూడా విశేషంగా ముగ్ధులైనటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే దట్టమైనటువంటి నల్లమలలో ఉండేటువంటి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అడవులలో సఫారీ టూరు మళ్ళీ ప్రారంభమైంది. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రారంభమైనటువంటి సఫారీ టూరు ఎంతో సక్సెస్గా నడుస్తుందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఒక 3 నెలలు ప్రతి సంవత్సరం లాగే బంద్ ఉండి ఇప్పుడు ఒక 2 రోజుల క్రితం మళ్ళీ ప్రారంభమైంది. అయితే ఈ సఫారీ టూర్లో ఎప్పుడు చూడనటువంటి పక్షులు, జంతువులు అనేకం కనిపిస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం కూడా పర్యాటకుల సంఖ్య సఫారీ టూర్లో ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే దసరా పండుగను పురస్కరించుకొని బతుకమ్మ సంబరాలు జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు అటుకుల బతుకమ్మ సందర్భంగా ఊరు, వాడ, పల్లె, పట్టణం ప్రతి ఒక్క చోట కూడా అటుకుల బతుకమ్మతో పాటు పిల్లలు ఆడి పాడుతూ ఉన్నారు. అచ్చంపేటలో నిర్వహించినటువంటి గౌతమి హై స్కూల్తో పాటు ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్, తర్వాత ప్రజలంతా కూడా కలిసి విద్యార్థులు ఆడి పాడి బతుకమ్మల చుట్టూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే ఆరుకాలం కష్టపడి పండించిన పంటలు కూడా అకాల వర్షాలు, తర్వాత అధికారుల అనాజాగ్రత్త వల్ల కూడా పంటలన్నీ కూడా నీట మునుగుతూ ఉన్నాయి. ఈరోజు అచ్చంపేటలో కురిసినటువంటి వర్షానికి మార్కెట్ యార్డ్లో వచ్చినటువంటి మొక్కజొన్నలు అధికారుల నిర్లక్ష్యం వల్ల పూర్తిగా వర్షం పాలైనటువంటి పరిస్థితి కనిపించాం. దీంతో రైతులంతా కూడా ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి మేము మార్కెట్ అమ్ముకోవడానికి తీసుకొస్తే ఇట్లా నీళ్ళ మునగడం ఎంతో బాధ కలిగిందని చెప్పేసి దీనికి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు రైతులు డిమాండ్ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.